హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువు నామమున మీకు సమస్తము శుభమవునుగాక. దుఃఖములో కన్నీటిని తుడిచివేసే దేవుడు మన యేసయ్య. మన యొక్క బాధలలో, శ్రమలలో ఆయన స్తుతి వస్త్రం ఇచ్చేటటువంటి దేవుడు. మన యొక్క అనారోగ్యంలో, బలహీనతలలో మనల్ని ముట్టి స్వస్థపరిచే దేవుడు మన యేసు ప్రభు. కృంగిపోయినప్పుడు లేవనెత్తే దేవుడు. ధైర్యము చెడి కూలినప్పుడు నిలబెట్టే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, సమాధానపరిచే దేవుడు. ఆర్థికంగా అనేక కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు ఆహారం అనుగ్రహించి శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరిచేటటువంటి దేవుడు మన దేవుడు. బలహీనతలు, అనారోగ్యములు వెంటాడి వేధిస్తూ ఉంటే ఆయన మనలో ఉండి వాటన్నిటినీ కూడా మనము ధైర్యంగా ఎదుర్కొని నిలబడుటకు మనలను శక్తిమంతులుగా చేస్తున్నది మన యేసుక్రీస్తు ప్రభు. ఆయన వైపునకు చూద్దాం. ఆయనే మన సహాయకుడు, ఆయనే మన పోషకుడు. రాజులకు రాజు ఆయనే, ప్రభువులకు ప్రభువు కూడా ఆయనే. ఆయన ఎదుట సమస్తమైనటువంటి మోకాళ్ళు వంగుతాయని వాక్యం సెలవిస్తుంది. సమస్త అధికారమును ఆయన పొంది ఉన్నాడు కనుక ఆ దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ పాదముల ఎద్దుకు వస్తున్నాము. నీవే సర్వోన్నతుడైన, సర్వశక్తివంతుడైన దేవుడవు ప్రభా. మాకు నీవే దేవుడవు, మా కుటుంబాలకు నీవే దేవుడవై ఉన్నావు. నీవు తప్ప వేరే దేవుడు మాకు లేడు. యేసుక్రీస్తు ప్రభువా, ఈ ప్రార్థనను ఆలకించు. నీవే నా స్థానములో, ఇదిగో ఈ వాక్యం వినుచున్నటువంటి ఈని కుమార్తెలు కుమారుల యొక్క స్థానములో నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని అప్పగించుకొని మా కొరకు శ్రమలను అనుభవించి బాధపడి శిలువ మీద చనిపోయి పాతిపెట్టబడి మూడో దినం తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమైపోయి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి సమస్తాధికారమును పొంది ఉన్నావు. ఆకాశమందును, భూమి మీదను, భూమి క్రిందను సమస్తాధికారమును నీవు పొంది ఉన్నావు. నీవే దేవుడవని నమ్ముచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము. మమ్మల్ని అనాథలుగా విడవనని వాగ్దానం చేసిన యేసు ప్రభువా, తండ్రి యొద్ద నుంచి దేవుని యొక్క ఆత్మను మా మీద కుమరించినందులకై వందనాలు. పరిశుద్ధాత్ముడవైన దేవా, నీవే మాలో ఉండి మాతో ఉండి క్రీస్తు యేసునొద్దకు మమ్మల్ని నడిపిస్తున్నావు. మా ఆదరణకర్తవు నీవే. మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి మాకు ఆలోచనకర్తవు నీవే. మమ్మల్ని నడిపించు. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, మనకు వచ్చేటటువంటి ఈ కష్టాలు, మనం పడుతున్నటువంటి బాధలు, ఆర్థిక ఇబ్బందులైనా, నష్టములైనా, అనారోగ్యములు, బలహీనతలు, మనుషుల వలన మనము వేధింపబడుతూ ఉంటే, కోర్టు కేసులో చిక్కుకొని పోయి అందులో జడ్జిమెంటే రాదు, కోర్టులో నుంచి మనము విడుదల పొందలేము. అలాంటి స్థితిలో అనేక కుటుంబాలు చిక్కుకొని పోయి ఉన్నాయి. ఎంత కష్టపడి పనిచేసినా ప్రమోషన్ ఇవ్వడం లేదు, అప్రైజల్ చేయడం లేదని బాధపడేటటువంటి ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ లోకాధికారి అయినటువంటి అపవాది, లేకుంటే సాతాను, లేకపోతే ఈ యొక్క ఆది సర్పము, ఘట సర్పం అని పిలువబడేటటువంటి ఈ యొక్క డెవిల్, సైతానుడు ఇవన్నిటినీ కలగజేస్తాడు. దేవుని సృష్టిని ఏ విధంగానైనాను పాడు చేయాలని, దేవుడు సృష్టించిన మానవుణ్ణి ఏ విధంగానైనా సరే దేవుని నుంచి మానవుణ్ణి దూరపరచాలని వీటన్నిటినీ కలగజేస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అని అందరూ కూడా దేవుని వైపునకే చూసి
ఆయనను దూషించడమో, లేకపోతే ఆయనను విడిచిపెట్టడమో, లేకపోతే దేవునిని ప్రశ్నించడమో, ఈ విధంగా తమ విశ్వాసము కోల్పోతూ ఉంటారు. ఆ బాధలు, శారీరక బలహీనతలు, అనారోగ్యములు బాధిస్తూ ఉంటే వాటి నుంచి బయటపడలేక డాక్టర్స్ దగ్గర డబ్బులు మరి బహుగా ఖర్చు చేసిన ఆ రోగం విడవకపోతే మనుషులు కృంగి కృషించిపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ సైతాను కలగజేసేటటువంటివి. అయితే దేవుడు వీటిని అనుమతిస్తాడు. ఎందుకంటే ఇది ఈ లోకాధికారి యొక్క సమయం. శోధించుటకు, బాధించుటకు, నష్టమును కలగజేయుటకు అపవాదికి సమయం ఇవ్వబడింది. ఎందుకనంటే ఈ లోకమునకు తీర్పు తీర్చు కాలము బహు సమీపంగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత, మధ్యాకాశంలో ఆయన కనబడడం సమీపించి ఉన్నది. కనుక ఈ లోకాధికారి సైతాను లేకపోతే అపవాది తనకు సమయము కొద్దిగానే ఉందని ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులను బహుగా బాధిస్తూ, సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము మోసగింపబడినట్లుగా సాతానుడు క్రియ చేస్తూ ఉన్నాడు. మనము జాగరూకులమై ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ, అపవాది తంత్రములను మనము ఎరుగని వారము కాము అని దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తున్నది. ఈ సమయం లోపల శోధించుచున్నటువంటి అపవాది ఏం చేస్తాడో మనం చూసినట్లయితే మొట్టమొదటిదిగా యోబు గ్రంథంలో మనం చూస్తాం. ఏదెను తోటలో ఆదాము హవ్వలను మోసగించాడు, శోధించాడు, వారు లొంగిపోయారు, పడిపోయారు. ఇక్కడ మనము యోబు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో అపవాది దేవుని సన్నిధానంలో నిలబడి ఏమంటున్నాడంటే, అయినను నీవు ఇప్పుడే నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. ఒక్క మాట మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. నీవు బహుగా బాధపడుతూ ఉంటే, అనారోగ్యంలో, బలహీనతలు, నష్టములు నీకు బహుగా కలుగుతూ ఒకదాని వెంట ఒకటి నీకు కలుగుతూ ఉంటే, నీవు శోధింపబడుచున్నావు సైతాను చేత అనే సంగతిని మర్చిపోకూడదు. దేవుడు యోబును ఎరిగి ఉన్నాడు కనుక యోబు ఏ విధంగా నిలబడతాడో, ఏ విధంగా అపవాదిని ఎదిరించి నిలబడతాడో దేవునికి తెలుసును కనుక యోబు శోధింపబడుతున్నప్పుడు దేవుడు అపవాదికి అనుమతి ఇచ్చాడు. అతని ప్రాణమును తప్ప నీవేమైనా చెయ్యి యోబునని యెహోవా అపవాదితో చెప్తాడు. అప్పుడు ఇంకా మనం 1వ అధ్యాయంలో చివరి వరకు చూసినట్లయితే యోబు కుమారులు, కుమార్తెలు చనిపోతారు, చంపబడతారు. ఆ తర్వాత అతనికి ఉన్న గొడ్లు అన్ని పశువులన్నీ కూడా చనిపోతాయి. అతని ఆస్తి సమస్తము పోతుంది. కేవలము అతను ఏమీ లేకుండా, వస్త్రములు కూడా వేసుకోలేని స్థితిలో చిల్ల పెంకుతో తన యొక్క శరీరమును గీరుకొనొచ్చు అతడు విశ్వాసమును కాపాడుకుంటాడు. అదేవిధంగా ఈ బాధంతా కలుగజేసినాక రెండవసారి అపవాది ఏమంటాడంటే, యోబు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనములో అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును
నరుడు ఇచ్చును కదా. తన చర్మాన్ని కాపాడుకొనడానికై నరుడు ఏమైనా చేస్తాడని అపవాది చెప్తూ ఉన్నాడు. అవును, దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఒకడు మోసము చేసినప్పుడు ఆ మోసంలోంచి తప్పించుకొనడానికి, తను తాను తప్పించుకొనడానికి ఇతరుల మీద నేరము మోపి, లేకపోతే ఇతరులను ఆ కేసులో ఇరికించి తాను తప్పించుకొనడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. దొంగతనం చేసిన వాడు ఆ దొంగ ఇతరుల మీద నేరమును మోపి తను తాను సమర్థించుకొని తప్పించుకొనడానికి, తను తాను కాపాడుకొనడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. నరహత్య చేసినటువంటి వాడు, వ్యభిచారంలో పట్టబడినటువంటి వాడు, లేకపోతే తాను లంచం తీసుకుంటున్నప్పుడు పట్టుబడినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే ఇంకా ఎక్కడైనా కానివ్వండి, అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళు పట్టుబడినప్పుడు తమ్మును తాము కాపాడుకొనడానికి ఏమైనా చేస్తారు. వారు తమకున్నటువంటి ఇంటిగ్రిటీ అంటే మంచితనమును వదిలిపెట్టేస్తారు, తమ విశ్వాసమును వదిలిపెట్టేస్తారు, తమ స్నేహ బంధమును తెంచివేస్తారు. తర్వాత చివరికి వస్తే దేవుడు కూడా లేడు, దేవుడు దేవుడే కాదని కూడా చెప్పాలనే స్థితిలోనికి వాళ్ళు వచ్చేస్తారు. అవును, ఈ యొక్క 1600 సంవత్సరం లోపల దాదాపుగా ఇప్పుడు మనము 2024లో ఉన్నాం. 1604 అంటే దాదాపుగా 400 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి ఈ యొక్క సంఘటన మనము డాక్టర్ ఫాస్టస్ని గురించి మరొకసారి నేను మీ ముందుకు తీసుకొని వస్తుంటున్నాను. తనకు అధికారము కావాలని, తనకు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కావాలని ఆ డాక్టర్ ఫాస్టస్, ఆయనకు అన్నీ ఉన్నాయి, అన్నీ చేయగలడు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి సమాజం లోపల, అనేక మంది స్నేహితులు ఉన్నారు, రాజులు ఉన్నటువంటి స్థలములలో కూడా ఆయనకు ప్రవేశము లభిస్తుంది. అందరితో ఆయనకు మంచి పేరున్నటువంటి ఆయన మరి ఎందుకు తాను శోధింపబడ్డాడా, ఎందుకు ఆలోచన కలిగింది మనకు తెలియదు. కానీ నరుని ఆలోచనలు మనసులో పుట్టినప్పుడు అవి ఎలా వస్తాయో, ఆ సమయంలో ఎందుకు వారు లొంగిపోతారో, క్షణికావేశంలో నేను చేశానని జీవితకాలం బాధపడేటటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఈ డాక్టర్ ఫాస్టస్ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ తనకు ఇంకా ఏదో కావాలని అతని ప్రాణమును సాతాను కమ్మివేస్తాడు. అతని యొక్క ప్రాణమును సాతాను కమ్మివేసుకొని ఏమంటాడనంటే, నీవు నాకు అన్నీ ఇవ్వు అంటే సాతాను నీ ప్రాణమును తనకి ఇవ్వని అడుగుతుంది, ఇచ్చేస్తాడు, ఒప్పందం చేసుకుంటాడు. దాదాపుగా అతనికి 26 సంవత్సరాల ఆయుష్ పడుతుంది. 26 సంవత్సరాల ఆయుష్. అయితే ఇది జరుగుతున్నప్పుడు ఈ యొక్క సంఘటనలో ఈ సైతాను దగ్గర ఉన్నటువంటి ఒక దూత, అతని దూత, దురాత్మని అనుకోండి, లేకుంటే ఇంకా ఏ ఆత్మనని అనుకోండి, చెడ్డ ఆత్మ, ఈవిల్ స్పిరిట్ అనుకోండి, దాని పేరేం పేరు పెట్టారంటే మెఫిస్టోఫిలిస్. మెఫిస్టోఫిలిస్ ఈ ఈవిల్ స్పిరిట్ పేరు. ఆ ఈవిల్ స్పిరిట్ ఈ యొక్క డాక్టర్ ఫాస్టస్కి తెలియజేస్తుంటాడు, నీవు నీ ఆత్మను ఈ యొక్క మెఫిస్టోఫిలిస్ యజమానుడైనటువంటి సైతానుకు ఈ డాక్టర్ ఫాస్టస్ అమ్మివేస్తున్నాడు, నువ్వు అమ్మివేస్తున్నావు.
ఇక్కడ నేను నా అనేది ఆ మాటను నేను ఉపయోగించను. ఎందుకనంటే నీవు నేను కూడా మనము ఎప్పుడు కూడా సైతాను గురించి కానీ ఆయన చేసిన క్రియను బట్టి కానీ నీ నా ఉపయోగించకూడదు. థర్డ్ పార్టీలోనే మాట్లాడాలి. కాబట్టి నేను అందుకే ఈ విధంగా ఆలోచించి చెప్పాల్సి వస్తుంది. నా అనే మాట ఎక్కడ రానివ్వను నేను. నీవు నేను అనే మాటని ఇక్కడ రానివ్వకూడదు. సో ఈ మెఫిస్టోఫెలిస్ డాక్టర్ ఫాస్టస్తో చెప్తాడు. ఏం చెప్తాడనంటే, నీవు నీ ఆత్మను ఆయన కమ్మివేస్తున్నావు. తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఆయన ఉండే స్థలము నరకంలోనికి వెళ్తుంది అని. నరకములో ఏ విధంగా ఉంటుందో, నరకములో ఎంత బాధ కలుగుతుందో, నరకంలోనికి వెళ్ళినటువంటి ఆత్మ ఇంకక్కడి నుంచి తప్పించుకోలేదనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంట. యేసు ప్రభు బోధించినప్పుడు మనుషులు విన్నారు, మారారా? మారలేదు. అపోస్తలులు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు చాలామంది విన్నారు, మారారా? చాలామంది మారలేదు. కొద్దిమంది అంగీకరించారు దేవుని. ఇప్పటికీ సువార్త కొద్దిమందే ప్రకటిస్తున్నారు, అందరూ ప్రకటించడం లేదు. ఎవరైనా మారుతున్నారా సువార్తను విని? లేదు, మారడం లేదు. ఎందుకు అనంటే మేము చేస్తున్నటువంటి పనులు ఇవన్నింటిలో నుంచి కూడా మేము అన్నీ విడిచిపెట్టాలి. కాబట్టి తర్వాత చూసుకుందాంలే, మారుమనసు పశ్చాత్తాపం అనుకుంటున్నాం. దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడు చెప్పినా వినలేదు, సైతాన్ యొక్క దూతలు చెప్పినా వినని ఆత్మలు ఉన్నాయి. అంటే ఇప్పుడు బ్రతికున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు వినలేదు. ఇప్పుడు బ్రతికున్న వాళ్ళు కూడా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడితే వినడం లేదు. అపవాది వాని దూతలు నరకం ఏ విధంగా ఉంటుందో చెప్పినా కానీ మనుషులు నమ్మడం లేదు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. తెలిసి వారు తప్పు చేస్తున్నారు. తెలిసి ఇది నన్ను కాల్చివేస్తుంది అని తెలిసి కూడా దానినే తీసుకొని ఉంటున్నారు. ఆల్కహాల్ తాగితే పలానా రోగాలు వస్తాయని డాక్టర్ చెప్తాడు, అయినా ఆల్కహాల్ తాగుతూనే ఉన్నాడు. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉండే, అతను ఈ యొక్క గుట్కా అంటారు కదా, ఏదో వేసుకుంటారు, అది ఆయన తింటూ ఉండే. చాలామంది చెప్పారు నీవు తినకూడదు, మంచిది కాదని. ఆయన తిన్నాడు. తర్వాత ఏమైపోయింది, అతనికి నోటి క్యాన్సర్ వచ్చింది. ఎంత భయంకరంగా అంటే నోరు కూడా తెరవలేనటువంటి పరిస్థితి, నీళ్ళు ఒక చుక్క నీళ్లు కూడా తాగలేనటువంటి పరిస్థితిలోనికి పడిపోయాడు ఆయన. ఆఖరికి చాలా 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 బాధపడి చనిపోయాడు. ప్రార్థన అయితే చేశాం అతని కొరకు. అతడు దేవుణ్ణి నమ్మినవాడు కాదు, అయినా ఆయనకు ప్రార్థన చేశాం. ఈ విధంగా ఈ నష్టం జరుగుతుందని మానవునికి తెలుసు, అయినా దానినే అతడు కోరుకొని ఉంటున్నాడు. దేవునిని విడిచి సాతానుకు లొంగకూడదు. అందుకే ఒక మాట ఇంగ్లీష్లో ఎప్పుడూ వాడుతూ ఉంటారు సామెతగా, బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ. వెనుకాలేమో ఫరో సైన్యము, ముందు సముద్రము. ఇలా చిక్కుకుపోయారన్నమాట. తెలుగులో అయితే అడకత్తెరలో పోక చెక్కలాగా అని ఆ సామెత ఉంది. ఇలా చిక్కుకుపోయి ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఈ మానవుడు ఏం చేస్తాడనంటే, తాను ఇప్పుడు జీవించున్నంత కాలం నేను ఏదైనా చేస్తానంటటువంటి ఆలోచనలో పడిపోయి సుఖమును పాపమునే కోరుకుంటాడు.
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంను విడిచి వారు ప్రయాణం చేస్తూ కనాను వైపునకు తమ యాత్రను సాగిస్తూ ఉంటే అక్కడ వారికి ఫరో సైన్యము వెనకాల తరమడము, ఎదురుగా సముద్రము కనబడడము, తాము చిక్కుకుపోయామని వారికి తెలిసిపోతుంది. అప్పుడు వారేమంటారో మనం చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 12వ వచనము. ఎక్సోడస్ చాప్టర్ 14 and verse 12 బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమవుదుమని ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. మోషే అహరోన్లతో ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు, దేవుని యొక్క అద్భుత కార్యములు వారు ఐగుప్తు దేశంలో చూసి కూడా వెనుక సైన్యము తరుముతూ వచ్చినప్పుడు, ముందు తప్పించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు వారు ఒక్క సత్యమును మర్చిపోతున్నారు. ఏమనంటే, ఇలా రెండింటి మధ్యలో చిక్కుకుపోయినప్పుడు ఈ రెండు ప్రెజరేస్తే ఇలా పైకి వెళ్తామనే సత్యమును మర్చిపోతున్నారు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు దేవుడు మనకిచ్చి ఈ సత్యమును బయలుపరచును గాక. రెండింటి మధ్యలో నీ చిక్కుకొని పోయినప్పుడు నీవు దేవుని వైపునకు చూస్తే పైనున్న దేవుడు తప్పక నిన్ను ఆ సిచ్యువేషన్లో నుంచి తప్పిస్తాడు. ఇంకా ఏమంటున్నారు ఇశ్రాయేలీలు చిక్కుకొని పోయిన తర్వాత? సంఖ్యాకాండము 11వ అధ్యాయం, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. పైననేమో యెహోవా కోపము రగులు కొన్నది, జనులు ఆయాసపడుతున్నారు, సనుగుచుంటుండగా యెహోవాకు వినబడి ఆయన బాగా కోపం తెచ్చుకున్నాడు. మనుషులు ఏమంటున్నారో చూడండి. వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టుదురు? మా ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకంకు వచ్చుచున్నది. ఇప్పుడు మా ప్రాణములు సొమ్మసిల్లుచున్నవి అని అంటున్నారు. ఏమవుతున్నాయంట? వీరి ప్రాణాలు సొమ్మసిల్లిపోతున్నాయి. వెళ్తున్నారు ఎటువైపునకు? కనాను వైపునకు. జ్ఞాపకాలు పాతవి. మనము కూడా విశ్వాసులమైనటువంటి మనము దేవుని వైపునకు చూస్తూ గురి యొద్దకే ఓపికతో పరిగెత్తుకున్నాను. ఎవరైనా చనిపోతే మంచి వాక్యం పెడతాను, మంచి పోరాటమును పోరాడి తిని జీవితంలో అన్నీ చేశాడు, పాపాలు తప్పులు, దేవునికి విరోధంగా జీవించి ఇష్టానుసారంగా బ్రతికి భార్యను ఏడిపించి, పిల్లలను ఏడిపించి, బంధువులను ఏడిపించి, తాను పనిచేస్తున్న స్థలంలో నష్టాలు కలగజేసినటువంటి ఆయన కానీ ఆమె కానీ చనిపోతే మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని అని వాక్యం పెడతారు. ఈ ఆత్మనేమో దేవునికి విరోధంగా ఆలోచించి అన్నీ ఇష్టానుసారంగా జీవించినటువంటి ఆత్మయే. పాతవి దేవుని వైపునకు చూస్తుంటే కూడా పాతవే జ్ఞాపకం వస్తాయి. బాప్తిస్మం తీసుకున్నాక కూడా మా ఆయన మళ్ళీ తాగుడు మొదలెట్టాడండి అని చెప్పేటటువంటి సిస్టర్స్ చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. రక్షింపబడ్డాడండి, కానీ ఆ పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళడము మానడం లేదండి, వ్యభిచారంలో కూరుకుపోతున్నాడు, మా ఆయన ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి సిస్టర్స్ లేకపోలేదు. మళ్ళలో చేయి వేస్తున్నాడండి, మళ్ళీ సాయంకాలం తాగి పడుకుంటున్నాడమో అని, ఇలా రకరకాలుగా దేవుని పేరు చెప్పుకొనుచు కూడా పాపములో పడిపోయి ఉంటే దేవునికి భయపడవా? ఒక దినమున ఆయన తీర్పు తీరుస్తాడు అనే సత్యమును మర్చిపోతున్నావు నా ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యవనస్తులారా. తప్పక దేవుడు ఇప్పుడు నీకు సహాయం చేస్తాడు. ఈ లోకాధికారి అయిన సైతాను ఎన్ని బాధలు కలగజేసినా, ఎన్ని వేదనలు కలగజేసినా, నీతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు నిన్నెంతగా హింసించి అవమానపరిచి నేను అనగద్రొక్కినా, చేయని నేరము నీ మీద మోపినా, నువ్వు ప్రార్థన చెయ్యు, తప్పకుండా దేవుడు నిన్ను
ఆ పరిస్థితుల నుంచి విడిపిస్తాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ధైర్యం తెచ్చుకో. నీవు శోధనకు నిలబడ్డావని, దేవుడు నీకు సహాయం చేయడానికి తన చేయి చాపి ఉంచాడని, నిన్ను ఆయన లేవనెత్తి అద్భుత రీతిగా ఇంకా ఉన్నత స్థితిలోనే నడిపిస్తాడని మర్చిపోకు. నీవు ఈ పని చేయకపోతే నేను నిన్ను ఈ విధంగా పట్టిస్తాను, కాబట్టి నీవు ఈ పని చెయ్యు అని నిన్ను శోధించి భయపెడితే యోసేపు వలె నువ్వు ధైర్యంగా నిలబడు. నేను నా యజమానునికి మోసం చేయలేను, నా దేవునికి విరోధంగా నేను పాపం చేయలేను, ఈ పాపము నేను కట్టుకోను. అవును, కొంతమంది భయపెడుతూ ఉంటారు, నీ సంగతులన్నీ నేను మీ అమ్మతో చెప్తాను, లేకపోతే నీ సంగతులు పాత సంగతులు ఉన్నాయే నీ భర్తతో చెప్తాను, నువ్వు ఇప్పుడు లొంగుతావా లేదా అని లొంగ తీసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు, ఉన్నారు. భయపడకు, ధైర్యంగా నిలబడు, ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో అతనిలో ఈ లోకాధికారి అయినటువంటి సైతాను నుండి నన్ను బహుగా భయపెడుతూ శోధిస్తున్నాడు, యేసు నామములో అతని ఆలోచనలు తారుమారైపోవును గాక అని నువ్వు చెప్పు. దేవుడు మానవుని యొక్క పాపం అనగా ఎవరైతే ఒప్పుకుంటారో వారి పాపములు తన వీపు వెనుకాల వేసుకున్న తర్వాత, సముద్రము అగాధములో వాటిని పడవేసిన తర్వాత అవి ఎక్కడికి బయటకు వస్తాయి? ఇంకా రాలేవు. నువ్వు మళ్ళీ ఆ పాపం చేస్తేనే తప్ప. కాబట్టి ఒక పాపమును కప్పిపుచ్చుకునడానికి ఇంకొక పాపము మనము చేయకూడదు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం మీరు చదివినట్లయితే అక్కడ సంసోను ఒక గాడిద యొక్క దవడ ఎముకతో 1000 మందిని చంపుతాడు. గాడిద ఎముకతో 1000 మందిని చంపుతాడు. కానీ అతనికి దాహం వేస్తే అతని ప్రాణము సొమ్మసిల్లిపోతుంది. చూడండి, గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వారు కూడా, చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చిన్న విషయం లోపల తమ అవసరత కొరకు వారు ఏం చేస్తున్నారనంటే వారు సొమ్మసిల్లిపోతున్నారు, దేవుని మీద సనుగుతూ ఉన్నారు, బాధపడుతున్నారు, దేవుని మనసును బాధిస్తున్నారు, ఆయన హృదయాన్ని దుఃఖపరుస్తున్నారు. అలా మనం చేయకూడదు. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన నన్ను కాపాడుతాడు. సంసోన్ యొక్క ప్రాణము సొమ్మసిల్లినప్పుడు వ్రాయబడి ఉంది, మీరు చదవండి. జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 15వ వచనం లోపల ఆయన గోతిని చీల్చగా నీళ్లు బయటికి వచ్చనని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 15వ వచనంలో 16వ వచనంలో ఆయన దవడ ఎముకతో ఈ యొక్క 1000 మందిని చంపివేస్తాడు. ఆ తర్వాత ఏమంటాడనంటే దేవునిని వేడుకొన్నాడు. 18వ వచనంలో దేవుని వేడుకొనగా అప్పుడు దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ఎస్ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, మేబీ you have lost all hope, but in that hopeless situation also you pray to God. నీకు దిక్కులేని స్థితిలో కూడా నీకు ఒకరు దిక్కున్నారు, ఆయనే నీ సృష్టికర్త అయినటువంటి దేవుడిని జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థన చేయి. ఏమీ లేని స్థలం లోపల దేవుడు ఒక గోతిని చీల్చి నీళ్ళని చేతను దప్పిక తీర్చాడు, నీ అవసరం కూడా తీరుస్తాడు. ఈ లోక సంబంధంగా నీవు తప్పుడు మార్గంలో నడవకు. ఈ లోకస్తులు చేసినట్లుగా నీవు చేసి ఎవరు చూస్తలేరు నన్ను, నేను ఈ పాపం చేశాను అనుకోవచ్చు, కానీ దేవుడు అవన్నిటినీ చూసి అవన్నీ వ్రాయబడుతూ ఉన్నాయి, నీకు ఒక దినంలో చూపిస్తాడు. జ్ఞాపకం ఉంచుకో. కష్టకాలం వచ్చినప్పుడు నీవు అసభ్యంగా లేకుంటే అక్రమంగా జీవించడానికి లోకం వైపునకు తిరగకు, ప్రభు వైపునకు చూడు. తప్పక
ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుని వాక్యం ఏమంటుందనంటే, తన అవసరాన్ని బట్టి, తనకున్నటువంటి కష్టాలను బట్టి, తనకున్నటువంటి బాధలను బట్టి మానవుడు తన యొక్క ఆత్మకు బదులుగా ఏమిచ్చి ఏమి తీసుకుంటాడు తన ఆత్మ కొరకై. నేను ఎక్కడి నుంచి వాక్యం చదువుతున్నానంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ మాట సెలవిస్తున్నాడు. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణం ప్రతిగా ఏమి ఇవ్వగలడు? నేను ఇంతకుముందు చెప్పాను కదా, డాక్టర్ ఫాస్టస్ తన ప్రాణమును అనగా తన ఆత్మను అతడు సైతానుకు అమ్మివేశాడు. లోకమంతా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? అందుకే యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, డూ నాట్ లూజ్ యువర్ ఇంటిగ్రిటీ, నీ నమ్మకత్వమును నీవు వదిలిపెట్టకు, విశ్వాసమును కాపాడుకో, ప్రార్థన చేయి, దేవుడు తప్పక సహాయం చేసి ఆశీర్వదించి అద్భుత రీతిగా సముద్రములో మార్గమును వారికి ఏర్పరిచాడు. ఇశ్రాయేలు జనాంగమునకు వారికి పూరేళ్లను పంపించడం ద్వారా మాంసాపేక్షను తీర్చాడు. ఆకాశములో ఎగురుతున్నటువంటి పూరేళ్లు ఇశ్రాయేలుల పాలెంలో వచ్చి పడ్డాయి. ఆకాశము నుండి పూరేళ్ళు వచ్చి పడినప్పుడు ఇశ్రాయేలీలు తమ మాంసాపేక్షను తీర్చుకున్నారు. ఆ విధంగా దేవుడు ప్రతి విషయంలో వారికి సహాయం చేశాడు. అబ్రహామును చూడండి, తన ఏకైక కుమారుడు ఇస్సాకును బలి అర్పించమని అడిగినప్పుడు అతడు వెళ్ళాడు మోరియా పర్వతం మీదికి. దేవుడు అతని విశ్వాసమును చూచి ఏం చేశాడు? ఇస్సాకునకు బదులుగా ఒక పొట్టేలుని చూపించాడు అక్కడ. గాడ్ విల్ గివ్ యూ హిస్ సబ్స్టిట్యూట్. అంతెందుకు, నీ స్థానంలో నీవు చేసినటువంటి పాపాలకు, దోషములకు, అపరాధములకు శిక్షను నీవు అనుభవించలేవని నీ స్థానములో శిక్షను అనుభవించుటకు తన కుమారుని పంపించి తన ప్రేమను నీ ఎడల వెల్లడిపరచలేదా? ఇంతకంటే ఏం కావాలి? ఎందుకు దేవునిని విడిచిపెట్టే హృదయం నీకు కలుగుతూ ఉన్నది? దేవుడు నాకేమీ చేయడం లేదనే ఆలోచన నీవెందుకు కలిగి ఉన్నావు? ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీకు ఇంతవరకు సహాయం చేశాడు, ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు. నీ ప్రాణమునకు బదులుగా నీవేమీ ఇవ్వలేవు. సాతానుడు అన్నీ ఇస్తాడని చెప్తాడు, చివరికి ప్రాణమును తీసుకొని నరకంలో తొలివేస్తాడు. కాబట్టి ఒక్క మాటను మనం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనములో ఏమంటున్నదనంటే, తమ హృదయపు దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు అపవిత్రతకు అప్పగించుకున్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారనంటే, దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు బదులుగా సృష్టిమును పూజించి సేవించిరి. దే ఆర్ ఎక్స్చేంజింగ్ గాడ్ ఫర్ వరల్డ్లీ థింగ్స్. జాగ్రత్త, విశ్వాసం నుంచి జారిపోతే ప్రభు వైపునకు చూడు. ప్రార్థనా జీవితము మానివేస్తే మరలా మోకాళ్ళ మీదకి రా. దేవుని వాక్యం చదవడం మానేస్తే నువ్వు మరలా చదవడం ప్రారంభించు. దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పది. దేవుడు దాచించిన మేలును నీవు తృణీకరించకు. ప్రభు వైపు తిరుగు. ఆయనే నీకు సహాయం చేసి చేర్చుకుంటాడు, ఆశీర్దిస్తాడు, విడిపిస్తాడు, నీతో కూడా ఉండి నడిపిస్తాడు. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. శోధనలకు లొంగిపోయి శోధింపబడినప్పుడు ఇటు శోధన దేవుని యొద్ద నుంచి వచ్చిందని దేవుని దూషించక, ఈ శోధన గడియలో తప్పించుకునే మార్గమును దేవుడు నాకు చూపిస్తాడనే ధైర్యము, విశ్వాసము మాలో కలగజేయమని ప్రార్థిస్తుంటున్నా. మార్గము విడిచి మార్గము తప్పి తిరిగే చుక్కలుగా మేము ఉండకూడదు ప్రభా. అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని లాగమన్నావు. కాబట్టి ఈ దినమున ఎవరైతే అపవాది యొక్క
ఆశలు చూసి లొంగిపోయి పాపములో పడాలని నిశ్చయించుకొంచుంటున్నారో వారిని యేసు నామములో ఇప్పుడే విడుదలను మాట్లాడుచుంటున్నా. వారి హృదయములో ప్రభా మీరు నూతనపరచండి. అపవాదికి శోధనలకు లొంగిపోకుండా, మనుషులు ప్రలోభ పెట్టినప్పుడు ఆశపడకుండా, నా దేవుడు నాకు ఇస్తాడు, సరైన సమయంలో నాకు సమస్తమును నా దేవుడు ఇస్తాడనే ధైర్యమును కలగచేయండి. యవనస్తులైనటువంటి బిడ్డలు ఎవరు కూడా పాపపు ఆలోచనలు వారికి మెసేజెస్ ద్వారా కానీ లేకపోతే ఇంకా వేరే విధంగా పంపించబడినప్పుడు వాటిని చూసి ఈ విధంగా చేస్తే బాగుండుననే పాపపు ఆలోచనల నుంచి వారిని తప్పించమని ప్రార్థిస్తుంటున్నారు. వారు తమ యొక్క జీవితములను పాడు చేసుకోకుండా కాపాడమని ప్రభా నిన్ను బ్రతిమాలుకొంచు. నీవే వారిని తప్పించు. మీ సన్నిధిని వీరందరితో కూడా ఉంచి ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబిచ్చి మేలును దయచేస్తున్నందులకై వందనాలు. రోగము, బాధ, ఇరుకు, ఇబ్బందులలో నీ వారిని ముట్టి స్వస్థపరిచి విడిపించి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించినందులకై నీకే వందనాలు, స్తోత్రం. మనుషుల వలన బాధింపబడుచున్నటువంటి వారు విడిపించబడి సంతోష సమాధానంతో జీవించినట్లుగా నీ అద్భుత కార్యం జరిగించినందులకై నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. నీ సమాధానం, నీ నడిపింపు వీరికి ఇచ్చి కాపాడి సంరక్షించమని యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉన్నాడు. ధైర్యంగా ఉండండి.